నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయం భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టబోతుంటే ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు తమపై ఎంత ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉత్కంఠకి గురిచేస్తున్న అంశం. అందులో భాగంగా ట్రంప్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి అని ట్రంప్ చెప్పుకొచ్చారు. కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్తులు నేరుగా అమెరికాకు వస్తున్నారని, అలాంటి 13,099 మంది నేరస్తులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు ట్రంప్. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదని తేల్చి చెప్పారు. తక్షణమే వారిని వెళ్ళగొడతా అని కూడా చెప్పారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారని, వారిలో చాలామంది గొప్ప ఉద్యోగాలు వృత్తులు చేస్తున్నారని చెప్పారు. వారి సమస్యను పట్టించుకుంటానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారం తప్పక కనుగొంటానని వివరించారు డొనాల్డ్ ట్రంప్. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్నారని, దీన్ని నిరోధించకపోతే ఆ రెండు దేశాలపై 25% సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే. దీనిపై రెండు దేశాలు హాహాకారాలు చేయగా కెనడా, మెక్సికోలు అమెరికాలో 51వ 52 రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదని కూడా ట్రంప్ తనదైన స్టైల్లో సలహా ఇచ్చారు. సో ఏది ఏమైనా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అయితే భారతీయులకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. అంటే ఇమిగ్రేషన్ ద్వారా రావాలి, ఒక ప్రాసెస్ ద్వారా రావాలని చెప్తున్నారు. భారతీయులు ఎవరు వెళ్ళినా కానీ ఒక ఖచ్చితమైన ప్రాసెస్తోనే వెళ్తుంటారు. ఒక యూనివర్సిటీలో చదువులకు వెళ్ళినా, లేదు ఉద్యోగాల పరంగా వెళ్ళినా కంపెనీ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ ఫాలో అవుతారు. ఇక యూనివర్సిటీలకు వెళ్ళే విద్యార్థులు ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ రూల్స్ను పాటించి వెళ్తారు. కాబట్టి భారతీయులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత భారతీయులకు అమెరికాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది ఈ విషయం ద్వారా స్పష్టమవుతుంది. సో ఏది ఏమైనా మాతృదేశాన్ని విడిచి చదువు కోసమో లేదంటే ఉద్యోగం కోసమో అక్కడికి వెళ్ళిన మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. సో ముఖ్యంగా అక్కడ గన్ కల్చర్ చూస్తే ఒక రకంగా భయం వేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో కొన్ని కీలక ప్రాంతాలు ఆ గన్ కల్చర్తో ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. తగినంత జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రులు మీపై కోటి ఆశలు పెట్టుకొని ఉంటారు. సో డాలర్ల అన్వేషణలో అక్కడికి వెళ్ళి మీ ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయకండి. అక్కడి నిర్ణయాలు అంటే అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను పాటించడము, ఆ రూల్స్ను పాటిస్తే మన ప్రాణాలకి ముప్పు ఉండదు. అదేవిధంగా మీరు ఏవైతే అనుకున్నారో ఆ లక్ష్యాలు కూడా నెరవేర్చుకునేందుకు వీలవుతుంది. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.